చేతిలో సామాజిక అస్త్రం పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. నా పేరు చిన్నారి. కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేటిక్ స్టాఫ్ నర్సుగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నేను ఇక్కడ మాట్లాడేది 1,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు గొంతుగా నేను ఇక్కడ నిలబడ్డాను సార్. ముఖ్యంగా నేను ముందు నెంబర్ 1 ఛానల్ యాజమాన్యానికి పాదాభిమానం మా కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్ అందరి తరఫున చెప్తున్నాం సార్. ఎందుకంటే మేము సంఖ్యగా చూడాలంటే చాలా ఎక్కువ మందిని సార్, కానీ మాలో ఉన్న ధైర్యం కానీ మాలో కలిసికట్టుగా వెళ్ళి ఏదైనా పోరాటం చేయాలంటే కానీ మేము అందరు రాలేం సార్. దానికి కారణం మా మనసు, మా సహనం, మా ఓపిక సార్. పేషెంట్ పట్ల ఉన్న ఆ యొక్క ఓపికని మేము వదిలి రాలేక పేషెంట్కి సేవ చేస్తూ మా యొక్క జీవితాన్ని దారపోస్తున్నాం సార్. ఇక్కడ ఒక చీమ సముద్రంలో కొట్టుకుపోతుంటే ఒక ఆకు తనకి సపోర్ట్ దొరికితే తన బతికి బయటపడ్డట్టుగా మిమ్మల్ని చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ సునీల్ సార్ నేను ఫాలో అవుతూ ఉంటాను సార్ ఫేస్బుక్లో అదిని సార్. కానీ తర్వాత ఇక్కడ మా రెగ్యులర్ అసోసియేషన్ తరఫున ఒక స్టాఫ్ గారు కూడా వచ్చారు సార్. మేము కొన్ని 15 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నాం సార్. ప్రతి సంవత్సరం రెగ్యులర్ నోటిఫికేషన్ తీసి జాబ్ తీయవలసిన గవర్నమెంట్ 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉంచి మా చేత ఎంతో సేవ చేయించుకొని మాకు ఒక అన్యాయాన్ని ఇప్పుడు మా ముందు పెట్టారు సార్. ఆ అన్యాయాన్ని మేము వాళ్ళు ఆలోచన చేసిన దగ్గర నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం సార్. ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేసాం. కలెక్టర్ గారికి ప్రతి నాయకుడికి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. మాకు జరిగిన అన్యాయం ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తూ ఈరోజో రేపో లేకపోతే ఎల్లుండో మమ్మల్ని ఏదో ఒక గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది అని మేము ఆలోచన చేస్తున్న సమయంలో ముందు జగన్ గారి ప్రభుత్వంలో సార్ కొన్ని సచివాలయం పోస్టులు తీశారు. ఆ పోస్టుల్లో ఏఎన్ఎం పోస్టులు కొన్ని ఎక్కువ తీశారు సార్. అవి ఉన్న జనాభా కన్నా పోస్టులు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక కొంతమంది యూనియన్ నాయకుల ఆలోచనలతో అది ప్రజా ఆరోగ్యానికి దెబ్బతీసేలాగా వారిని కొంచెం ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ వేకెన్సీ పోస్టులో మా బదులు వాళ్ళు ఫిల్ చేస్తున్నారు సార్. మేము 15 సంవత్సరాల నుంచి రేపో మాపో మమ్మల్ని చేస్తారని ఎదురు చూస్తుంటే మాకు చేయడం పోయి పక్కన పెట్టి మా ఆశను కూడా మొత్తం నాశనం చేస్తూ 15 సంవత్సరాల సర్వీస్ని నిర్వీర్యం చేస్తూ కొత్తగా వచ్చిన వారికి ఆ పోస్ట్ని ఇవ్వడానికి ఎన్నో జీవోలు ఇచ్చారు సార్. ఆ జీవోల తరపున మేము కోర్టుకు కూడా కేసుకి వెళ్ళినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాము, ఏదన్నా కరోనా వచ్చినప్పుడు వీళ్ళని ఉపయోగించుకుంటామని చెప్పారు. కానీ అలా కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా 57-115 జీవోలు ఇచ్చి సార్ వాళ్ళని స్టాఫ్ నర్స్ పోస్టులుగా ఇస్తున్నారు సార్. సార్ నేను యథార్థంగా జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు చెప్తున్నాను సార్. నేను కాంట్రాక్ట్ బేసిక్గా స్టాఫ్ నర్స్గా జాబ్లో జాయిన్ అయినప్పుడు మెటర్నిటీ లీవ్ లేదు సార్. లాస్ ఆఫ్ పేతోనే ఒక 2 నెలలు తీసుకోవాలి. ఆ 2 నెలలు ఎందుకులేని 1 నెల పాపకి పాలు ఇచ్చి సార్ నాకు జాబ్ వచ్చింది. నేను నియోనేటల్ కేర్ యూనిట్లో జాబ్లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినప్పుడు సార్ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిటైర్ ఉద్యోగులు కాబట్టి మీరందరూ నా తండ్రి సమానులు కాబట్టి నేను సిగ్గుపడకుండా ఒక విషయం చెప్తున్నాను సార్. నా పాపకి పాలు ఇవ్వకుండా నేను ఇంటి దగ్గర పాపను ఉంచేసి నేను నియోనేటల్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి సేవ చేయడానికి నేను జాబ్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక పాప తల్లి చనిపోయి వార్మర్లో ఉంది. బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది. ఆ పాపకి తల్లిపాలు చాలా అవసరం. నా బిడ్డకి కూడా తల్లిపాలు చాలా అవసరం. కానీ నా బిడ్డ ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ ఉన్న బిడ్డకి తల్లి లేదు. అప్పుడు నేనేం చేశానంటే పెద్దోళ్ళు అయితే పాలు ఎక్కువైపోయినప్పుడమ్మా పిండి పారబోసేయాలి, లేదా దానివల్ల జ్వరం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. నేను అది ఆలోచించి నా పాలు వేస్ట్ అవ్వకూడదని ఒక రూమ్కి వెళ్ళి ఆ డబ్బాలోకి ఆ పాలన్నీ పిండి ఈ బిడ్డకి నేను పట్టించేదాన్ని సార్.
అలాగా నెల రోజులు ఆ బిడ్డ ఐసీయూలో ఉన్నప్పుడు నెల రోజులు నేను పాలు పట్టాను సార్. ఇప్పుడు నా బిడ్డను చూసినప్పుడు నాకు ఆ బిడ్డ కూడా గుర్తొస్తుంది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను వాళ్ళు తీసుకొచ్చి, అమ్మా నువ్వు పాలు ఇచ్చావు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది పిల్ల, నీ వల్లే బ్రతికింది అనే మాటలు మాకు ఎన్నో వినిపిస్తాయి సార్. ఇది ఒకటి సంఘటన మాత్రమే. ఇలా మా జీవితాన్ని దారపోస్తూ మేము రేపో ఎల్లుండో రెగ్యులర్ అవుతాము అనుకున్నప్పుడు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు మేము చనిపోయామంటే మా కుటుంబానికి భద్రత లేదు సార్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ పెట్టించుకుంటూ ఆ మర్నాడు మళ్ళీ ఉద్యోగం చేస్తున్న నా సహోదరులు ఎంతో మంది ఉన్నారు సార్. కాంటాక్ట్ బేస్ ఇప్పుడు కాకినాడలో నేను కీమోథెరపీ ఇస్తాను సార్. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కాంటాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్కి క్యాన్సర్ ఉంది, ఒక రెగ్యులర్ స్టాఫ్ నర్స్కి క్యాన్సర్ ఉంది సార్. ఆమె 6 నెలలు లీవ్ తీసుకొని కీమోథెరపీ పెట్టించుకొని రెస్ట్ తీసుకొని హెల్దీగా మెడికల్ లీవ్లో ఉంటారు సార్. ఈ పాపకి మెడికల్ లీవ్ లేక ఆ రోజు కీమో పెట్టించుకొని ఆ మర్నాడు డ్యూటీకి వస్తుంది సార్. ఇలాంటివన్నీ మేము మనుషులమే కదా సార్. మేము కూడా వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ సర్వీస్ చేస్తాం. వాళ్ళకి ఎలాంటి యూట్రస్ ఉంటుందో మాకు అలాంటి యూట్రస్సే ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో మాకు అలాగంటే ఆరోగ్యమే ఉంటుంది సార్. కానీ అవన్నీ గవర్నమెంట్ ఆలోచించకుండా మాకు అసలు విలువే లేకుండా సార్ కొన్ని సంవత్సరాల నుంచి బానిసలుగా మాతో పనిచేయించుకుంటున్నారు. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, మెడికల్ లీవ్ లేవు, ఏమీ లేవు సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మేము ఒక యూనియన్గా వచ్చినప్పుడు మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని మా కాంటాక్ట్ 7,000 మంది ఉన్నారు సార్ ఇప్పుడు రెగ్యులర్ అవ్వడానికి. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరి తరపున మిమ్మల్ని వేడుకున్నాను సార్, గవర్నమెంట్ తరపున మాట్లాడమని. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగ చేస్తున్నాను సార్. ఇందాక మీ పాట ఒకటి ఇక్కడ వేశారు సార్, ఆ లిరిక్స్ నన్ను గుండెని తాకినాయి సార్. ఎందుకంటే పేదల తరపున ఎటువంటి అవకాశం లేని తరపున మీరు మాట్లాడుతున్నారనేసి ఆ పాట విన్నప్పుడు నాకు చాలా భరోసాగా అనిపించారు సార్. ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రోగ్రామ్ అనేది చాలా కుట్ర సార్ అది. ఎందుకంటే ఇది ప్రజా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది సార్. ఏఎన్ఎంస్ అనేవాళ్ళు ఫీల్డ్ లెవెల్లో చాలా బెస్ట్గా వర్క్ చేస్తారు సార్. వాళ్ళు వ్యాక్సినేషన్ దగ్గర నుంచి మీకు తెలియదు సార్, ఏఎన్ఎంస్ అంటే మన ఊరిలో వ్యాక్సినేషన్ వేస్తూ ప్రజలకు చాలా మంచి సేవ చేస్తూ ఉంటారు సార్. స్టాఫ్ నర్సే అన్న వాళ్ళు ఐసీలో వర్క్ చేస్తూ వెంటిలేటర్లు ఉన్న పేషెంట్లు చేస్తారు సార్. అలాంటి 15 సంవత్సరాల మా సర్వీస్ని తొంగలో తక్కువ వేస్తూ 18 నెలల ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ వేకెన్సీ పోస్టులో వీళ్ళకి ఇస్తే మేమేమైపోవాలి సార్? మాతో పాటు ప్రజలు వైద్యం చేయించుకుంటారు కదా, మరి ఆ ప్రజా ఆరోగ్య పరిస్థితి ఏంటి సార్? మేము ఈ విషయాన్ని ఎన్నోసార్లు హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఫస్ట్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది, మేము దీన్ని కంటిన్యూ చేయము, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చేస్తామని చెప్పారు సార్. కానీ ఒక 2 రోజుల్లోనే మరి ఆయనకి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకైతే తెలియదు. కానీ వెంటనే మళ్ళీ ఆయన ఏఎన్ఎంలో ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎంనే సపోర్ట్ చేస్తూ వాళ్ళు మళ్ళీ ఈ రకమైన జీవోలు అవి కూడా మేము బయటికి రాలేని పరిస్థితులు, ఇప్పుడు వరదలు అలాంటివి వచ్చినప్పుడు మాకు లీవ్లు ఇవ్వరు సార్. మీరు ఎమర్జెన్సీ సర్వీసు అలాంటి పరిస్థితుల్లో మీరు డ్యూటీలోనే ఉండాలని చెప్తారు సార్. అలాంటి టైంలో ఆ జీవో రిలీజ్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సార్. దీనివల్ల మాతో పాటే విద్యకి, నర్సింగ్ విద్యకి, ప్రజా ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను సార్. రేపొద్దున నాకులాగా ఎవరు చదువుకోవడానికి ముందుకు రారు, ఏమన్నా చదువుకుంటే చాలా అనే ఆలోచనలో ఉన్నారు సార్. ఇది చాలా పెద్ద సమస్య సార్. చెప్పడానికైతే మీకు అసలు ఎలా అర్థమవుతుంది అంటే సార్, ఇప్పుడు సచివాలయంలో మహిళా పోలీసులు తీశారు సార్. వాళ్ళు ఎక్కువైపోయారని కానిస్టేబుల్లో కలపరు కదా సార్. ఆ విధమైన అటువంటి ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ మేము మాట్లాడలేము కాబట్టి మా మీద చాలా బలమైన బాణాలు విసురుతున్నారు. మీరే మా అందరి ధైర్యం సార్. మీరు అందరికీ మాకు సహకారం చేస్తారని కాంటాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సులు అందరి తరపున నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా ఎంత బాధ. వీళ్ళు ఎందుకు ఫోన్లో 1000 మంది అమ్మట పడుతున్నారంటే వాస్తవం వీళ్ళందరూ వాళ్ళు వద్దమ్మా రిటైర్డ్ ఉద్యోగస్తులు అంటే కాదు సార్ అని రిక్వెస్ట్ చేసి ఎక్కడో కాకినాడ నుంచి దూర ప్రాంతాల నుంచి
ఇంతమంది ఆడపిల్లలు వచ్చారు, వీళ్ళందరూ కూడా అమ్మాయి చెబుతుంటేనే బాధగా ఉంది. లైవ్ చూస్తున్నారు కొంతమంది, చాలా మంది చూస్తారు. వాళ్ళ పిల్లవాళ్ళు కూడా వస్తూనే ఉంటుంది, మళ్ళీ రిపీట్ చేస్తాం 5 దాకా లైవ్.